బండి సంజయ్ ఎవరికైనా అమ్మాయికి అన్యాయం జరిగితే గోండ్రు గప్ప మాదిరిగా అరుస్తాడు. గోండ్రు గప్పంత నోరు చేసుకుని అరుస్తాడు బండి సంజయ్. మరి అలా సొంత కొడుకే డ్రగ్గు తీసుకొని ఒక అమ్మాయిని 6 మాసాలు వాడుకుంటే అమ్మాయి వచ్చి కాళ్ళ వేళ్ళ పట్టుకుంటే బెదిరించి పంపించిండు బండి సంజయ్ గారు. పోలీసు ఏం చేస్తుంది? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరంగల్లో ఒక అమ్మాయి మీద అటెంప్ట్ చేస్తే ఫైరింగ్ చేసి కాల్చి పడేసింది, షూట్ చేసి పడేసింది. ఇవాళ నీ కొడుకుని ఏం చేయాలి? సెక్షన్ పోక్సో 11 కింద కేసు పెట్టించినావు. పోలీసు వాళ్ళు ఏం చేస్తుండ్రు? సెక్షన్ 11 కింద పెట్టి బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. సెక్షన్ పోక్సో 5-7 కింద పెట్టండి. సెక్షన్లు మార్చండి, ఎఫ్ఐఆర్ మార్చండి. ఇమ్మీడియట్ గా బండి సంజయ్ కొడుకు ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి. ఆ అమ్మాయికి న్యాయం చేయండి. నరేంద్ర మోడీ గారు నిన్న ప్రధానమంత్రిగా తెలంగాణలో మాట్లాడుతున్నాడు. పక్కనే ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు. తెలంగాణ సెంట్రల్ హోమ్ మినిస్టర్ గా బండి సంజయ్ గారు ఉన్నారు. ఇద్దరు కలిసి అబ్బాయిని జైలు వేపిస్తే ప్రజాస్వామ్యం బతికినట్టు అనుకుంటాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్నారు అనుకుంటాం, ధర్మాన్ని కాపాడుతున్నారు అనుకుంటాం, న్యాయం చేసింది అనుకుంటాం. కానీ ఇద్దరు ఒకటై ఆ పేరింటి అమ్మాయిని నట్టెట్టే ముంచే ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలంతా తస్మాత్ జాగ్రత్త. ఇలా నరేంద్ర మోడీ, రేవంత్ రెడ్డి ఒక్కటై ఇలా తెలంగాణ రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ లేకుండా పోయింది. రాష్ట్రం పతనమైపోతుంది, దేశం పతనమైపోతుంది, అన్ని విధాల నష్టం జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, ఇవాళ ఎట్లా ఉంది. కేసీఆర్ ని తట్టుకోలేక ఇటు నరేంద్ర మోడీ, అటు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక్కటై కుట్రలు చేస్తే మీ కుట్రల్ని భగ్నం చేసేవాళ్ళు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటున్న సందర్భంగా తెలియజేస్తారు.